పాపని ఉయ్యాలలో మీరే పడుకోబెట్టారా? కాదు, పాపే నడిచి వెళ్ళి పడుకుంది. ఎందుకండి అంత చిరాకు? ఏదో మాట వరుసకు అడిగాను. భార్యాభర్తలు అన్న తర్వాత ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? అస్సలు బాలేదండి. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటారండి. ఆ నవ్వుని ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. అదే కోపంగా మౌనంగా ఉంటే ప్రపంచం అంతా చీకటిగా, నాకు చాలా భయంగా ఉంటుంది. భార్యని భయపెట్టడం పాపం అండి. అది పతి ధర్మం కూడా కాదు, తెలుసా మీకు? ఇప్పుడు కూడా ఏం మాట్లాడరా? నా మీద కొంచెం అంటే కొంచెం కూడా జాలి చూపించరా? మీ మనసులో భావం అర్థమవుతుంది, కానీ దాని వెనక కారణం ఏంటో తెలియడం లేదు. ఉండండి, నేను మీ గుండెని అడిగి తెలుసుకుంటాను. వింధ్య, ప్లీజ్, నాకు చిరాగ్గా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నేను వదిలేయడం ఏంటండి? బయటికెళ్ళి వచ్చినప్పటి నుంచి మీ ఆలోచనల్లో మీరు ఒంటరిగానే ఉన్నారు. ఆకలి కూడా చంపుకుని ఒక్కరే గదిలో కూర్చున్నారు. మీ మనసులో ప్రశ్నలు బయటికి చెప్పకుండా నన్ను దూరంగా ఉంచుతున్నారు. ప్రేమగా దగ్గరకొచ్చినా పక్కకి పొమ్మని, ఒంటరిగా వదిలేమని ఎలా అంటారండి? అసలేం జరిగిందండి? బిజినెస్లో ఏదైనా సమస్య? ఫ్రెండ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేక ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? లేక వేరే దేని గురించైనా ఆలోచిస్తున్నారా? ఏదైనా సరే నాకు చెప్పండి. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు నేను సాల్వ్ చేస్తాను. సమస్య ఏంటో క్లారిటీగా నాకే తెలియడం లేదు. ఇంకా నీకేం చెప్పను? మీకు తెలిసినంత వరకు చెప్పండి. సాయం చేస్తానంటున్నాను కదా. అబ్బా, కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేస్తే చాలు. అంతకు మించిన సాయం వేరే వద్దు. వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండదని నాకు మాట ఇవ్వమ్మా. నీ పద్ధతిలో మార్పు రాలేదు కాబట్టి అమ్మ అంత కోప్పడుతుంది. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. వదినా, నీ ఆలోచనలేంటో నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్ని మర్చిపోవడం, మాట్లాడకుండా ఉండటం చాలా కష్టం. ఎంత కష్టమైనా ఇచ్చిన మాట కోసం అలవాటు చేసుకోవాలి కదా. అది చెప్పినంత ఈజీ కాదని తెలుసు వదినా. వింధ్య వదిన నీకోసం ఈ ఊరొచ్చిందని చెప్పావు. అలాంటి వదిన కోసం ఆ ఇంటికి వెళ్ళలేకపోతున్నందుకు ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. అలాంటిది ఇప్పుడు చూడకుండా, మాట్లాడకుండా ఎలా వదినా? చెప్పాను కదా, అంతా నా దురదృష్టం. వింధ్యతో నా స్నేహం అంటే దైవంలా చూసే నా భర్తకి, అత్తయ్యకే కాదు, పైనున్న ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే లేని సమస్యలు సృష్టించి ఏడిపిస్తున్నాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అత్తయ్య వింటే నేను వాళ్ళనే తలుచుకుంటున్నాను అని కోప్పడతారు. అమ్మ లేదో దినా, బయటికెళ్ళింది. ఏమో, సడన్ గా వస్తే ప్రాబ్లమే కదా. శ్రీజ, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గర వింధ్య గురించి, పాప గురించి మాట్లాడొద్దు. నేను బాధగా ఉన్నా దయచేసి వచ్చి అడగొద్దు. ఈ ఇంట్లో ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదు. నన్ను కూడా మాట్లాడొద్దంటే ఎలా వదినా? నువ్వు వేరే విషయాలు మాట్లాడు, కానీ అత్తయ్యకి, మీ అన్నయ్యకి ఇష్టం లేని విషయాల గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. నా ఆలోచనలతో నన్ను ఒంటరిగా వదిలే. కష్టమైనా సరే వింధ్య లేని జీవితాన్ని అలవాటు చేసుకోవడం మొదలు పెడుతున్నాను. ఆ బాధతో పోలిస్తే ఏది కష్టం కాదు. ఇన్ని రోజులు నేను వింధ్య బెస్ట్ ఫ్రెండ్స్.
ఇప్పుడు దూరం పెంచే దురదృష్టం మాతో స్నేహం చేస్తుంది. సమస్య ఏంటో క్లారిటీగా నాకే తెలియడం లేదు. ఇంకా నీకేం చెప్పను. కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేస్తే చాలు. అంతకు మించిన సాయం వేరే వద్దు. ఆయన మనసులో ఏముందో తెలిస్తే ఏ సమస్య ఉండదు. ఏదో చెప్పుకోలేని విషయంలో బాధపడుతున్నట్టున్నారు. ఒకవేళ నాతో చెప్పుకోలేని విషయం ఏదైనా సంధ్యతో చెప్పుకుని ఉంటారేమో. ఒకసారి సంధ్యకి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుంటాను. వద్దులే, సంధ్యతో మాట్లాడకూడదు అనుకున్నాను కదా. ఫోన్ చేసినట్టు అత్తయ్యకి తెలిస్తే చాలా సీరియస్ అవుతారు. కానీ పాప విషయంలో కదా సంధ్యతో మాట్లాడొద్దన్నారు. ఇది రాజేష్కి సంబంధించిన విషయం కదా. సమస్య పెద్దది కాకముందే ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిది. సంధ్యతో మాట్లాడాల్సిందే. వదిన, వింధ్య వదిన ఫోన్ చేస్తోంది. పాపం వదిన, నీతో మాట్లాడాలని చేస్తున్నట్టుంది. అన్నయ్య అమ్మ ఇంట్లో లేరు కదా, నువ్వు ధైర్యంగా మాట్లాడు. అంత భయపడుతూ మాట్లాడటం నాకు ఇష్టం లేదు శ్రీజ. అత్తయ్యకి ఆయనకి మాటిచ్చి ఇప్పటికే చాలా సార్లు తప్పాను. మళ్ళీ ఆ పొరపాటు చెయ్యను. లిఫ్ట్ చేసంధ్యా. మళ్ళీ వదినే చేస్తున్నట్టుంది. నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా, చాలా మిస్ అవుతున్నట్టుంది. ఒకసారి మాట్లాడు వదినా. ఏమైంది నీకు? లిఫ్ట్ చేయొద్దినా. వద్దని చెప్పాను కదా శ్రీజ, వదిలే. నువ్వు వెళ్ళి చదువుకో. నువ్వు కాల్ చేయవు, వదిన కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. మీలో మీరే దూరం పెంచుకుంటూ పోతే ఇంకెప్పుడు కలుస్తారు? ఆ ప్రశ్నకి సమాధానం నేను కాదు, మమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్స్ని చేసిన ఆ దేవుడే చెప్తాడు. అవకాశం ఉన్నా సరే వద్దనుకుంటూ దేవుడి మీద భారం వేయడం ఏంటి వదినా? ఈ భారం దూరం మేం కోరుకున్నది కాదు, మా రాతలోనే ఉంది. కన్నీటితో అనుభవించడం తప్ప కోరుకున్నట్టు బ్రతికే అవకాశం లేదు. సారీ వింధ్య, నీతో మాట్లాడలేను. ఏంటి సంధ్య, నువ్వు కూడా నాతో మాట్లాడవా? నువ్వున్నావన్న ధైర్యంతోనే ముందు వెనక ఆలోచించకుండా రాజేష్ని పెళ్లి చేసుకుని వచ్చాను. ఏ కష్టం వచ్చినా నువ్వు తోడుగా ఉంటావని చెప్పి ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? ఇదేనా మన స్నేహం? ఫ్రెండ్షిప్ డే స్పెషల్ సంధ్యారాగం సీరియల్ టీంతో ఆగస్టు 3వ తేదీ 12 గంటలకు లైవ్ ఆన్ యూట్యూబ్.